ప్రజల కష్టాల్ని చూసి చెలించే గుండె ఆయనది. ప్రజల బాధల్ని చూసి చెమర్చే హృదయం ఆయనది. ఆయన దాతృత్వానికి అవధులు లేవు. ఆయనలోని మానవీయతను పొగిడేందుకు మాటలే లేవు. రాజకీయాలు అందరూ చేస్తారు, కానీ జనం కోసం రాజకీయాల్లోకి వచ్చేది కొందరే. అలాంటి అతి తక్కువ మంది నేతల్లో పవన్ కళ్యాణ్ ఒకరు. పవన్ ఒక్క యాడ్ చేస్తే చాలు 100 కోట్లు వచ్చి పడతాయి. సినిమాల్లో టాప్ హీరోగా ఉన్న తరుణంలోనే రాజకీయాల్లోకి వచ్చి ప్రజాసేవలో తరిస్తున్నారు. రాజకీయాల్లోకి రాకముందు వచ్చాక పవన్ సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. జనం కష్టాల్లో ఉన్నారంటే చాలు, ఒక్క క్షణం కూడా ఆలోచించరు. ప్రజల కోసం దేనికైనా సిద్ధంగా ఉండే నేతగా పవన్ గుర్తింపు పొందారు. ఎంతో మంది అభాగ్యులకు సాయం చేస్తూ నిత్యం తన దాతృత్వాన్ని చాటుకుంటూనే ఉన్నారు. ఎంత చేసినా ఎప్పుడూ ప్రచారానికి దూరంగా ఉండే మనస్తత్వం ఆయనది. డబ్బు సంపాదన కోసమే రాజకీయాల్లోకి వస్తున్న నేటి రోజుల్లో సంపాదించిన మొత్తం ప్రజలకు దానం చేస్తున్న లీడర్గా జనం గుండెల్లో చెరగని ముద్ర వేశారు పవన్. చివరకు ఎమ్మెల్యేగా తనకొచ్చే జీతం కూడా పేదలకు పనిచేస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు పవన్ అంటే ఏంటో అన్నది. ఆయన పేరు చెబితే ప్రత్యర్థుల వెన్నులో వణుకు పుడుతుంది. ఆయన పేరు చెబితే అన్నార్తులు అన్నా అని ఉప్పొంగిపోతారు. రాష్ట్ర రాజకీయాలనే కాదు, దేశ రాజకీయాలనే శాసించే స్థాయికి ఎదిగిన నాయకుడాయన. సేవాగుణంలో ఆయనకు ఆయనే సాటి. అందుకే అందరూ అంటారు, నేటి రాజకీయాల్లో ఆయనే మేటి అని. ఈ పాటికే ఆయనెవరో మీకు అర్థమయ్యే ఉంటుంది. ఆయనెవరో కాదు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. రాజకీయాల్లోకి ఎంతో మంది వస్తుంటారు, పోతుంటారు. కానీ జనం గుండెల్లో నిలిచిపోయేది మాత్రం అతి తక్కువ మంది మాత్రమే. అలాంటి వారిలో పవన్ కళ్యాణ్ ముందు వరుసలో ఉంటారు. తాను సంపాదించిన మొత్తం దానధర్మాలకే వెచ్చిస్తూ నిస్వార్థంగా ప్రజాసేవలో తరిస్తున్న పవన్ ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సంగతి తెలిసిందే. పాలనలో ఎంత బిజీగా ఉన్నా సరే సేవ చేయడానికి సమయం వెచ్చిస్తుంటారాయన. ఇప్పటికే ఎన్నో సందర్భాల్లో తన దాతృత్వాన్ని చాటుకున్న పవన్ ఈ ఒక్క ఏడాదిలోనే కోట్ల రూపాయలు దానం చేశారు. పవన్ కళ్యాణ్ పేరు వింటే ఎవరికైనా పూనకం వచ్చేస్తుంది. ఎందుకంటే ఒక సినిమా హీరోగా మాత్రమే కాదు, ఒక మానవతావాదిగా, డబ్బుపై ఆశ లేనివాడిగా సంపాదించిన మొత్తం సమాజానికి సేవ చేసేందుకే వెచ్చించే వ్యక్తిత్వం శత్రువులకు సైతం నచ్చుతుంది. అందుకే ప్రపంచంలోనే యువతలో అత్యధిక ఫాలోయింగ్ ఉన్న వ్యక్తిగా పవన్ కళ్యాణ్ నిలిచిపోయారు. పవనిజం అంటే అదొక మతం అన్నట్లుగా యువతలో పవన్పై అంతులేని అభిమానం ఉంది. సాధారణంగా ఏ సినిమా హీరోను ప్రపంచంలో ఎంతగా ఆరాధించడం అనేది ఎక్కడా చూసి ఉండము. సినిమాలలో నటించే నటులకు అభిమానులు మాత్రమే ఉంటారేమో, కానీ పవన్ కళ్యాణ్ అంటే ప్రాణమిచ్చే వాళ్లు ఉన్నారు. అదే పవన్ ప్రత్యేకత. ఎవరైనా అడిగిందే తడవుగా విరాళాలు ఇచ్చేస్తుంటే వారి చేతికి ఎముక లేదు అనేది తెలుగులో బాగా పాపులర్ అయిన పదం. ఇప్పుడు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విషయంలోనూ ఇదే మాట చెబుతారేమో. వీలైతే దానం, కుదిరితే సాయం అన్నట్లుగా ఆయన తీరు సాగిపోతోంది. ఎక్కడ ఆపద వచ్చినా తాను ఉన్నానంటూ ఎంతో కొంత ఆర్థిక భరోసా కల్పిస్తూ తనది పెద్ద మనసు అని చాటుతుంటారు. గత 2.5 దశాబ్దాలుగా ఆయన ఎన్నో దానధర్మాలు చేశారు. చాలా వరకు మూడో కంటికి తెలియదు. ఉప ముఖ్యమంత్రి అయ్యాక మాత్రం ఆయన చేస్తున్న సాయం బయటకు వస్తుంది. తాజాగా కొనిదెల అనే గ్రామానికి పవన్ 50 లక్షలు ఇచ్చారు. నంద్యాల జిల్లా నందకుట్కూరు మండలంలో ఉంది గ్రామం. కొనిదెల అనేది పవన్ కళ్యాణ్ ఇంటి పేరు. అయితే ఈ గ్రామానికి ఆయన నేరుగా వెళ్లలేదు. కర్నూలు జిల్లా పూడిచెర్ల అనే గ్రామంలో పంటకుంటల నిర్మాణం కార్యక్రమంలో పాల్గొన్న ఆయనకు నందికొట్కూరు ఎమ్మెల్యే జయసూర్య కొనిదెల గ్రామం గురించి చెప్పారు. దీంతో తమ ఇంటి పేరుతో ఉన్న ఈ గ్రామాన్ని సొంత నిధులతో డెవలప్ చేస్తారని చెప్పి మాట ప్రకారం 50 లక్షలిచ్చారు.
పెహల్గాం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన నెల్లూరు జిల్లాకు చెందిన మధుసూదన్ కుటుంబానికి పవన్ 50 లక్షలు వ్యక్తిగత సాయం చేశారు. తలసేమియా బాధితుల కోసం ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న పవన్ ట్రస్టుకు 50 లక్షల సాయం ప్రకటించారు. ఏపీ, తెలంగాణలో నిరుడు వరదల సమయంలో జరిగిన నష్టానికి 6 కోట్లు విరాళం అందజేశారు. జనసేన క్రియాశీల కార్యకర్తల ప్రమాద బీమాకు 1 కోటి సొంత నిధులను కేటాయించారు. సొంత నియోజకవర్గం పిఠాపురంలో 325 మంది ఎలక్ట్రీషియన్లకు 16 లక్షల ఖర్చుతో సేఫ్టీ కిట్లు అందించారు. సరిగ్గా ఏడాది కిందట ఏపీ డిప్యూటీ సీఎంగా పవన్ బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి లెక్క వేస్తే పవన్ చేసిన దానాల మొత్తం 20 కోట్లు ఉంటుందని జనసేన కార్యకర్తలు గొప్పగా చెప్పుకుంటున్నారు. ఈ మేరకు ట్వీట్లు చేసుకుంటున్నారు. పవన్ వ్యక్తిత్వమే ప్రజల హృదయాలకు దగ్గర చేసింది. సినిమాల్లో సంపాదించిన మొత్తం దానధర్మాలు చేస్తున్నారు. అలాగే ఎమ్మెల్యేగా వచ్చే జీతం కూడా ప్రజలకే పనిచేస్తున్నారు పవన్. సాధారణంగా ఇలాంటి సహాయాలు చేయాలి అంటే 1 నెల జీతం లేదంటే 1 ఏడాది జీతం ఇస్తూ ఉంటారు. కానీ పవన్ కళ్యాణ్ ఏకంగా పదవిలో కొనసాగుతున్నన్ని రోజులు జీతం 1 రూపాయి తీసుకోకుండా పేదలకి ఇస్తానని ప్రకటించారు. తన వేతనం మొత్తాన్ని తల్లిదండ్రులు లేని అనాథ బిడ్డల భవిష్యత్తు, చదువుకు ఖర్చు చేయాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే పిఠాపురం నియోజకవర్గానికి చెందిన 42 మంది అనాథ పిల్లలకు పవన్ కళ్యాణ్ తన వేతనం నుంచి ఒక్కొక్కరికి నెలకి 5,000 చొప్పున 2.10 లక్షల ఆర్థిక సాయం అందించారు. మిగిలిన మొత్తాన్ని కూడా వారి బాగోగులు చూసేందుకే ఖర్చు చేయనున్నట్లు ప్రకటించారు. అందుబాటులో ఉన్న 32 మందికి పవన్ స్వయంగా ఈ ఆర్థిక సాయాన్ని అందజేశారు. ప్రభుత్వం పదవి ఉన్నంతకాలం తాను వేతన రూపంలో తీసుకునే మొత్తాన్ని తనను గెలిపించిన పిఠాపురం నియోజకవర్గ పరిధిలోని అనాథ పిల్లల కోసం ఖర్చు చేయనున్నారు పవన్. ఇలా తనకంటూ ఏమీ మిగిల్చుకోకుండా తన సంపాదన మొత్తం ప్రజలకు ఇచ్చేస్తున్న పవన్ దానగుణంపై సోషల్ మీడియాలో గొప్పగా చెప్పుకుంటున్నారు జన సైనికులు.